హలో అందరికీ. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మేతి పరాటా చేస్తున్నాను. ట్రై చేయండి, మీరు కూడా పక్కా కొలతలతో చూపిస్తాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇలా ఒక 1.5 కప్పు గోధుమ పిండికి ఒక 3/4 కప్పు దాకా శనగపిండిని కూడా వేసుకొని, అందులో పెద్ద మెంతి ఆకుకూరలు ఉంటాయి కదా, ఆ ఆకుకూరని కొంచెం సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొంచెం పసుపుని, కొంచెం ధనియా పౌడర్ని, అలాగే కొంచెం రుచికి సరిపడా ఉప్పుని, కొంచెం కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, సరిపోతుంది. సో ఇలా కలిపేసుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ సాఫ్ట్గా తడిపేసుకోవాలి. ఇలా తడుపుకున్న తర్వాత కొంచెం మళ్ళీ నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలాసేపు మిక్స్ చేసుకుంటేనే చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తుందన్నమాట మేతి పరాటా. ఇలా 20 మినిట్స్ తర్వాత ఇలా పిండి ముద్దను తీసుకొని కొంచెం పొడి పిండిని చల్లుకొని చక్కగా రోల్ చేసుకొని చపాతీలాగా చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఇంకా ఇలా ఇలా చేసుకోవాలి. కొందరు కర్రీ చేసుకొని అందులో నార్మల్గా ఆలు పరాటా లాగా చేసి స్టఫ్ చేసుకొని చేస్తారు. అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో ఇలా మనం డైరెక్ట్గా పిండిలోనే ఆకుకూరలు చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఎక్కడ కూడా ఏ చిరుగులు ఉండవు. సో ఇలా బాగా కాళ్ళ పెనంపై వేసుకొని 2 పక్కల నూనె వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.